జీవులం అవునన్నా కాదన్నా అదే నిష్ఠులం గమ్య నిష్ఠులం మేము కష్ట జీవులం డబ్బులకై ఆశయాలు అంగడిలో అమ్మబోము డబ్బులకై ఆశయాలు అంగడిలో అమ్మబోము నిర్బంధాలకు భయపడి తిరిగి నిష్ఠులం కాము గమ్య నిష్ఠులం మేము కష్ట జీవులం అవునన్నా కాదన్నా అదే నిష్ఠులం గమ్య నిష్ఠులం మేము కష్ట జీవులం మా ప్రజలను నడిపిస్తాం ఆ గమ్యం చేరుస్తాం మా ప్రజలను నడిపిస్తాం ఆ గమ్యం చేరుస్తాం మా లక్ష్యం సాధిస్తాం సమాజాన్ని మారుస్తాం గమ్య నిష్ఠులం మేము కష్ట జీవులం అవునన్నా కాదన్నా అదే నిష్ఠులం గమ్య నిష్ఠులం మేము కష్ట జీవులం దేశాలకు రాష్ట్రాలకు పరిమితమై ఉండబోము దేశాలకు రాష్ట్రాలకు పరిమితమై ఉండబోము సకల దేశ శ్రామికులం యాకమై తీరుతాం గమ్య నిష్ఠులం మేము కష్ట జీవులం అవునన్నా కాదన్నా అదే నిష్ఠులం గమ్య నిష్ఠులం మేము కష్ట జీవులం. ఈ పాట సుబ్బారావు పాణిగ్రహి వచ్చి మనం కూడా ఏదో కొత్త సహాయం చేద్దామని చెప్పి గ్రామాలు తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి గోదావరి లోయలో ఎవరైతే కష్టాల్లో మునిగిపోయారో ఎవరైతే కడతేరికి బ్రతికి బట్టబెట్టారో వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో రకరకాల పాటలు రాశాడు. అతను రాసే పాటలు కేవలం కొండపాడిగా అంకితం కాదు, శ్రీకాకుళం జిల్లాగా అంకితం కాదు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రాంతాలుగా అంకితం కాదు. అతను రాసే పాటల్లో ఒక నైపుణ్యం ఉంది. అదేంటంటే ఆ రాసే పాట ఒక వ్యవస్థ మీద, ఏ వ్యక్తి మీద కాదు, ఏ పార్టీ పైన కాదు, వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థ మీద రాశారు. అందుకని ఆ పాట వెస్ట్ బెంగాల్లో పాడొచ్చు, అస్సాంలో పాడొచ్చు, తమిళనాడులో పాడొచ్చు, ఎక్కడైనా పాడొచ్చు. అదే కమ్యూనిస్టులం మేము కష్టజీవులం అవునన్నా కాదన్నా అదే నిష్ఠులం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేదు, అరెస్టులను సాగించి ప్రజాశక్తి నట్టలేదు. ఈ శరణం చాలా ఉద్యోగవంతమైన శరణం. ఈ చరణంతో అప్పుడే విప్లవ కవిగా ఉన్న ఎవరన్నా శ్రీశ్రీ ఈ శరణం ఎలా వచ్చింది అతనికి? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అరెస్టులను సాగించి ప్రజాశక్తిని అడ్డలేరు. శ్రీశ్రీ స్టన్ అయిపోయాడు. ఎవరితను నాకన్నా మహామేధావులా ఉన్నాడని చెప్పి అతనికి ఆ రోజుల్లో సినిమా ఫీల్డ్లో ఆహ్వానిస్తే నేను ప్రజా కళాకారుడిని, నేను డబ్బు కమ్ముడిపోయేవాడిని కాదని చెప్పి శ్రీశ్రీ దగ్గర చెప్తే శ్రీశ్రీ కూతురు అతనికి రెస్పెక్ట్ ఇచ్చి నేను డబ్బు కమ్ముడిపోయే శ్రీశ్రీని సుబ్బారావు పాణిగ్రహి ప్రజల మనిషి, ప్రజా కళాకారుడు. అప్పుడే అన్నారు కళ కోసం కాదు, కళ ప్రజల కోసమని. ఆ సుబ్బారావు పాణిగ్రహి ఈ దోపిడీ వ్యవస్థను నాశనం చేయాలని చెప్పి బోనేకుండా తయారు చేసి జంపు పెడతారు. జంపుని తయారు చేసి గ్రామాల్లో పాటలు పాడుతూ ప్రజల్ని ఉత్తేజపరిచి చైతన్యవంతం చేశాడు. ఆ చైతన్యవంతమే శ్రీకాకుళ గిరిజన సాయుధ రైతాంగ పోరాటం. అక్కడ నక్సల్బరిలో రైతుల మీద పోలీసులు అమానుష దాడి, ఆ దాడిని వ్యతిరేకిస్తూ నక్సల్బరిలో పోరాటం జరిగాయి. ఆ నక్సల్బరి సెగ తిన్నగా వచ్చి ఎక్కడ పడిందంటే శ్రీకాకుళంలో. శ్రీకాకుళంలో అప్పటికే వెంకటరామ సత్యం, హద్దిపట్ల కైలాసం, చాలా మంది మంచి మేధావులు, టీచర్లు, వాళ్ళందరూ కూడా దానిలో స్ఫూర్తినిచ్చి ఈ సెగ శ్రీకాకుళంలో ఉండకుండా తెలంగాణ సాయుధ పోరాటానికి కారణమైంది. సాయుధ పోరాటం కూడా తెలంగాణలో ఒక ఉత్తేజపరిచింది. అలాగే ఈరోజు ఏ సాధుభుజం గారు సిపిఐఎంఎల్ నిర్మాత, ఆ సిపిఐఎంఎల్ 24 రాష్ట్రాల్లో చుట్టుముట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పోరాటాలను ఉత్తేజపరిచింది. దాంట్లో రకరకాలుగా గ్రూపులు అయిపోయి ఎన్నో రకాలుగా విడిపోయారు. అయినప్పుడు కూడా కమ్యూనిజం సావదు. ఎంతవరకు అణిచివేత ఉంటుందో, ఎంతవరకు ప్రజా సమస్యలు ఉంటాయో అప్పుడు పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలు
నిజాయితీ పరుడే కాదు, త్యాగశీలని చెప్పాలి. ఈరోజు మనం ఉన్నామంటే అవకాశవాదులు. పెళ్లి చేసుకుంటాం, స్వార్థం పెరుగుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు, ఇంకా స్వార్థం పెరుగుతుంది. సమాజ సేవ మనం దూరం అయిపోతాం. కానీ సుబ్బారావు పాణిగ్రాహి, సురేఖ కామ్రేడ్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి సంతానం కలిగిందో లేదో మనకు తెలియదు కానీ అంతవరకు. కానీ ఇప్పటి వరకు మాత్రం పిల్లలు లేకుండా ఆమె ఒంటరితనాన్ని వాళ్ళ తమ్ముడు అబ్బాయి దగ్గర, నిరంజన్ పాణిగ్రాహి దగ్గర తలదాచుకోవడం జరిగింది. వాళ్ళే కానీ ఆ రోజు కానీ పిల్లలు ఉంటే సుబ్బారావు పాణిగ్రాహి పేరు ఇంతవరకు రాదు. సో ఆ రోజుల్లో వాళ్ళు శ్రమించారు. మాకు పిల్లలు ఎందుకు అనుకున్నారో లేక పిల్లలు పుట్టలేదో మనకు తెలియదు. కానీ నిజంగా వడ్డపాడు గ్రామానికి ఒక వెన్నుముకలా లేచి చరిత్ర సృష్టించాడు సుబ్బారావు పాణిగ్రాహి. ఉండగా తామాడ గణపతి ఇంకా చాలా మంది యువకులు కూడా అతనికి సపోర్ట్ చేసి కమ్యూనిజాన్ని మీదకి తీసుకువచ్చి భారతదేశంలో నలుమూలల్లో కూడా అతను ఉత్తేజపరిచాడు. అందుకే అతనికి మనం మెచ్చుకోవాల్సిందే. కానీ మొన్న అంతిమ యాత్ర రోజు నాకు చాలా చిన్న బాధ అనిపించింది. మన గ్రామంలో బూర్జువా రాజకీయాలు ఊరిన తర్వాత ఒక మరణం అనేది సహజం. ఎవరు మరణించినా సరే సానుభూతి ఉండాలి, కానీ అక్కడ రాజకీయాలు ఉండకూడదు. గతంలో మీరు చూశారు దుష్యంత్ మరణం. ఎందుకంటే చాలా బాధ అనిపించింది. దుష్యంత్ మరణం పెద్ద వీధి మొత్తం నిండిపోయింది. ఆడపిల్లల అమోఘం. ఈరోజు అంతిమ యాత్ర మన బొడ్డు రామారావు గారు తీసుకుంటే ఆడపిల్లల అమోఘం. కానీ సురేఖ పాణిగ్రాహికి ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు వస్తూ చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చారు. కానీ మన గ్రామంలో ఉండే ఆడపిల్లలు చాలా తక్కువ మందిని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ చాలా తక్కువ మంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ మనం పలు రకాల గ్రామాలు మనం ఇక్కడ ఉన్నాం. ఒక వ్యక్తి చనిపోతే ఓ పలానా వ్యక్తి చనిపోయాడా, ఏదో ఒక చిన్న పరిచయం. మనం వెళ్తున్నాం, నిలబడుతున్నాం, శ్మశానంకి వెళ్తున్నాం, శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం. కానీ గ్రామంలో ఉండే మన గ్రామానికి న్యాయం చేసిన వ్యక్తి, మన గ్రామాన్ని చంచలుగా చరిత్రలో సృష్టించిన వ్యక్తి కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి తెలుసుకు కూడా చాలామంది అక్కడికి రాలేదు. మరి అలాంటి రాజకీయాలు ఉంటే దాన్ని దూరం పెట్టి ఏ వ్యక్తి చనిపోయినా ఈరోజు మన బొడ్డు రామారావు గారికి చాలా బాగా ఘనంగా వీడ్కోలు పలికారు. అతనికి నిజంగా మహానుభావుడు. ఎందుకంటే అతని మరణం బొడ్డపాడులో లేకపోయినా, హైదరాబాద్లో చనిపోయినా నేను కూడా మాట్లాడా. పుట్టిన గ్రామం, పెరిగిన గ్రామం, ఇల్లుంది, అన్నీ ఉన్నాయి. గోపితో మాట్లాడితే లేదు మేము డెడ్ బాడీని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తీసుకొని వెళ్ళాలని ఈరోజు మనం వీడియోలో చూసాం. పన్నోపతండాలుగా మనుషులు. ఎక్కడ ఆదరణ అంటే అదే మనకు కావాలి. మరణించిన తర్వాత మనం ఏమీ తీసుకుపోం. అక్కడుండే జనాలు, అక్కడుండే సమూహం, అక్కడుండే ఆదరణ, అది ప్రతి ఒక్క మానవుడికి కావాలి. అది నాకవచ్చు, నీకవచ్చు, ఎవరికి రావచ్చు. ఆ మంచితనమే మనకి మేలు చేస్తుంది. ఆ మంచితనంతో మనుషులు బ్రతకాలి. కొంచెం స్వార్థం పక్కన పెట్టండి, కొంచెం నిజాయితీగా ముందుకెళ్ళండి. సమాజం కోసం కొంత సమయం సేకరించండి. మనం ఏదో ఒకటి చేద్దాం, మనం ముందుకు పోతాం. ఈ జనాలు మనం తప్పనిసరిగా స్మరిస్తారు. ఈ జనాలు మనం తప్పనిసరిగా గుర్తిస్తారు. సమాజంలో ఒక వ్యక్తిని ఎన్ని దూషించినా చనిపోయేటప్పటికీ అవన్నీ మనం మర్చిపోతాం. మర్చిపోయి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాం. అన్నదమ్ముల్లో కత్తుల్లో దూసుకుపోతారు. మరణించేటప్పటికీ మనమందరం అక్కడికి వెళ్తాం. అందుకని ఈ మరణం అనేది ప్రతి ఒక్కరికి సహజం. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోము, మానవత్వమే ఉండాలి. కానీ ఈరోజు కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహిని అతను పోరాట యోధుడు, కానీ ఈమె పోరాట యోధురాలు కాదు. కానీ ఒక మగాడు విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది. ఆ ఆడదే కామ్రేడ్ సురేఖ పాణిగ్రాహి. ఆమె కానీ స్ఫూర్తినివ్వకపోతే సుబ్బారావు పాణిగ్రాహి ముందుకు వెళ్ళేదే కాదు. ఈరోజు చాలామంది సమాజంలో చూస్తున్నాం, మగవాడు బయటికి వెళ్ళేటప్పటికీ ఆడవాళ్ళు నొక్కేస్తున్నారు. నీకు వెళ్ళకూడదు. అందులోనే అతనికి స్ఫూర్తి అనేది తగ్గిపోతుంది. ఏం చెయ్యాలనుకున్నా సరే ఆవేశం అతనిలో అణిచివేర్చబడుతుంది. కానీ సురేఖ పాణిగ్రాహి ఎక్కడ కూడా అతనికి ఆపలే. తామాడ గణపతికి, తామాడ పోలమ్మ గారు ఎక్కడ కూడా ఆపలే. అందుకని ఈరోజు వాళ్ళు అమరవీరులయ్యారు.
చాలా మంది నొక్కేది బట్టి మనం ఎందుకు పనికి రాకుండా పోయాం మిత్రులారా. అలాగే ఒడ్డు రామారావు గారు, నాకు తెలిసినంత వరకు అతని ఇంట్లోనే ఇంచుమించు నేను 20 సంవత్సరాలు ఉన్నా. అతని స్వభావం నాకు తెలుసు, చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆ రోజుల్లో కష్టాలు, ఒకరోజు 2 నెలలు 3 నెలలు రెంట్ తప్పు అంటే లేట్ అయినా సరే ప్రశ్నించకపోయిన వ్యక్తి. ఎందుకంటే అండమాన్లో అతను చేతాలో పని చేసుకుంటూ బొమ్మలు చేసుకుంటూ జీవనోపాధి ఎంతో కొంత ధనం సంపాదించాడు. ఆ ధనంతో ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి ఉత్తీర్ణం చేసి విదేశాల్లో కూడా పంపించడం జరిగింది. ఆ మహానుభావుడు ఇంకా ఒక 10 సంవత్సరాలు కానీ బతుకుంటే ఇంకా మనకు చాలా సంతోషం ఉండేది. కానీ పుట్టింది ఒక రోజు, చచ్చిపోయింది ఒక రోజు మనం చెప్పాము. ఈరోజు 70 సంవత్సరాలు బతకడం చాలా కష్టం. ఎందుకంటే ఈ పొల్యూషన్ అలా చేసింది. మనం తినే వస్తువులో విషం, తాగే నీటిలో విషం, పీల్చే గాలిలో విషం. మనం ఎక్కడ బ్రతకగలము? 40-50 సంవత్సరాలు అయ్యేటప్పటికీ హార్ట్ అటాక్, స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి, మైండ్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి, బీపీలు వచ్చేస్తున్నాయి, షుగర్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనం శ్రమించడం లేదు, చెమట తీయడం లేదు. ఎందుకంటే మన వ్యవస్థ మనకు తయారు చేసింది. ఎందుకంటే ఈ పెట్టుబడి వ్యవస్థ మనకి ప్రతి ఒక్కరు కూడా అనుకూలమైన సిచ్యువేషన్ తయారు చేసింది. నువ్వు ఎక్కడ కూడా నడిచేయాల్సిన అవసరం లే, బలు మీద వెళ్ళు, నువ్వు చెమట తీయవసరం లే, నువ్వు డబ్బులు సంపాదించుకో. ఆ విధంగా పెట్టుబడిదారి వ్యవస్థ మనల్ని ఈ విధంగా నొక్కేసింది. కాబట్టి ఈరోజు మనం 40-50 సంవత్సరాలకి మరణ వార్త వినవలసి వస్తుంది. ఆ రోజు పెద్దలు చూసుకోండి మీరు, మినిమం వయసు 100 సంవత్సరాలు. ఆ రోజు పెద్దలు 100 సంవత్సరాలు బ్రతికేవారు. ఈ రోజు మనకి గ్యారంటీ ఇవ్వలేదు. 70 సంవత్సరాలు కాదు కదా, 50 సంవత్సరాలు కూడా చాలా మంది పెట్టాలా రాలిపోతున్నారు. అందుకని మిత్రులారా, మన జీవనం చాలా చిన్నది, ఎప్పుడు ఏమైపోతామో చెప్పలేము. సో ప్రతి ఒక్కరూ మానవత్వంతో ప్రతి ఒక్కరు ముందుకు నడిస్తే అదే 10,000. వాళ్ళకి మనము ఆదర్శమూర్తులం. అదే అంటారు, అమరవీరుల ఆశయాలను మేము కొనసాగిస్తాం. పొట్టపోట రక్తం ఉంది కాబట్టి ఈరోజు మనం ఎంతమంది కూర్చున్నాం. కానీ ఇదే మనుషులు కాదు, మహిళలు కూడా పొట్టపోటలో కదలాలి. కానీ ఇది వీడియో రూపంలో, ఆడియో రూపంలో మహిళలు కూడా చేరాలి. పొట్టపోటలో మహిళలు ఏమయ్యారు, ఎందుకు రావట్లేదు? ఒక గంట సమయం తీస్తే మన కొంటే మునిగిపోతుందా? లేదు. ప్రతి ఒక్కరు కూడా కదలాలి. ఇలాంటి సమస్య, వేరే సమస్య, వేరే స్ఫూర్తులు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. కానీ ఒక మనిషి మనం శ్రద్ధాంజలి అర్పిస్తున్నామంటే తప్పనిసరిగా దైవ సాక్షిగా మనం రావాలి, వాళ్ళకి మనం స్ఫూర్తినివ్వాలి. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ సంఘ 50 మందికి కూడా విప్లవాది వందనాలు తెలియజేస్తూ లాల్ సలాం. థ్యాంక్ యూ కామ్రేడ్ గారు, మీరు చెప్పిన మాటలందరూ ఫాలో చేస్తారంట. ఇంకా ఎవరైనా ఆయన అప్పటికే బ్రాహ్మణ స్థాయి నుంచి వచ్చి కూడా మతానికి, అంటే కమ్యూనిజం అంటే ఈ పూజలు చేసేవాడు కాదు కూడా. అయినా ఆయన బ్రాహ్మణుడు. ఆయన చూడండి, ఆయన అప్పుడే ఆ ద్వారంతో ఉన్నారంటే ఆయన ఎంత జ్ఞానంతో ఉన్నారనేది మనం అనుకోవాలి. కాబట్టి ఈరోజు మనము సురేఖ పాణిగ్రాహి కోసం చెప్పుకోవాలంటే మనం ముందుగా సుబ్బార పాణిగ్రాహి కోసమే చెప్పుకోవాలి. కాబట్టి ఆయన కోసం చెప్పుకుంటూ ఈరోజు ఆయన వెనుక, అంటే 68లో చనిపోయినట్టు ఆ వయసు 25-30 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా ఆయన స్వార్థం ఉంటే ఆయన పేరు చెప్పుకొని, అంటే సుబ్బారావు పాణిగ్రాహి పేరు చెప్పుకొని కూడా మనం ఏదో పెళ్లి చేసుకుని ఏదో కనుక వెళ్ళిపోయిండు. కానీ ఆయన పేరు చెప్పుకుంటూ ఇప్పటికి కూడా ఆమె సింగల్గానే, అంటే నా భర్త సుబ్బారావు పాణిగ్రాహి అంటూ కూడా కొద్ది రోజుల క్రితం, అంటే మా క్లాస్మేట్ నిరంతర పాణిగ్రాహి చాలాసార్లు ఫోన్ చేసేవాడు, మనం పెద్ద బాగోలేదా అంటే చాలాసార్లు అలాగే మాట్లాడుతున్నాను తప్ప, అంటే ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. కానీ ఇప్పుడు కూడా ఆమె స్వార్థంతో వేరే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోలేదు కూడా. కాబట్టి ఆయన బొట్టపాళెం గ్రామానికి ఒక హీరో అని అనుకుంటున్నాను. అలాగే మరి ఇప్పుడు ఆయన మరణానికి వాళ్ళ పవిత్ర ఆత్మకి శాంతి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకో వ్యక్తి బొట్టు రామారావు గారు, మీరు వచ్చి 17 సంవత్సరాలు అవుతుంది. అప్పటికే ఆయన మోస్ట్ సీనియర్ రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నారు. ఆయన ఒక క్రమశిక్షణ గల వ్యక్తి. అంటే మనం క్రమశిక్షణ అంటే ఆయన ద్వారా డ్యూటీ వెళ్ళడం, అంటే చాలా మంది చూస్తున్నాము ఆ రోడ్డు వల్ల. కానీ ఆయన క్రమశిక్షణగా వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ పిల్లలకి, అలాగే చాలామంది కామ్రేడ్స్ కూడా
వాళ్ళు చేసిన త్యాగాలు, సంఘానికి చేసిన సేవలు అన్నీ మర్చిపోకుండా మనం కూడా ఏదో సమాజానికి మన ప్రాణాలు అర్పించడానికి అవసరం లేదు, కానీ కొంచెం సమయం మన సంఘానికి కూడా మన సమాజానికి కూడా ఇచ్చి మన పెద్దలు అడుగుజాడల్లో నడుస్తారనుకొని కోరుకుంటూ సురేఖ పాణిగ్రాహి, లాల్ సలాం, బుద్ధ రామారావు అమర్ రహే ఈ కార్యక్రమం ముగిస్తాం. నిరంజన్ పాణిగ్రాహి వాళ్ళు మరచిపోటుగా అయినట్టు నిరంజన్ పాణిగ్రాహి ఇంటి వద్ద ఉంటూ కొన్ని సంవత్సరాల నుండి ఆర్థికంగా అనుభవిస్తూ ఆరోగ్యం కూడా బాగలేక లాస్ట్కి 24/7/2025 స్వర్గీయులయ్యారు. ఆ సందర్భంలో ప్రజా సంఘాలు వివిధ గ్రామాల నుండి రావడం, ఆమె అంతిమ యాత్రలో విప్లవ గాయాలతో ఆమెకి ముందుకు తీసుకునేందుకు అంతిమ క్రియలు చేయడం జరిగింది. మరో వ్యక్తి క్రీస్తులో బుడ్డు రామారావు గారు. మేము వచ్చేటాడికి అతను చతంలో పనిచేస్తున్నారు. ఒక మంచి స్వభావం కలిగిన వ్యక్తి మన వాళ్ళందరూ చెప్పారు. ఆయన చతంలో మంచి పేరున్న వ్యక్తి. ఆయన మాట అక్కడ ప్రతి ఒక్కరు వినే విధంగా ఉండేది. అయితే కొంతమందికి లైఫ్ కూడా ఇచ్చారు. ఆయన చాలా థ్యాంక్స్. మాది నిమలనారాయణపురము, కామాడవాడిది. నేను 1980వ సంవత్సరం ఢిల్లీపూడి నుండి వచ్చి ఆ మోహన్ బాబు దగ్గర ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రారంభమే. సంశిక్షణ, పడుకోవాలి ఎప్పుడు జగాలి, భోజనం ఎప్పుడు చేయాలి, ఎటు జడ్ మొత్తం నేర్చింది అక్కడ నేను ఈరోజు కూడా నేను పాటిస్తున్నాను. తర్వాత ఏంటంటే 2-3 ఘటనలు ఉన్నాయి. నాకు ఒకసారి గట్టి కొట్టేశారు, చాలా గట్టి కొట్టేశారు. కేజీలు కుర్తుం చిన్నారావు మా పక్కనే రెంట్ గుంచులు వాళ్ళు. నేను అప్పుడు టైలరింగ్ పని చేసి నైట్ 11 గంటలకు వచ్చేవాడు. డ్యూటీ గవర్నమెంట్ రిలే వేసాడు జాబ్. అప్పుడు డిఆర్ఎం కోరుతుంది. 3 గంటలకు వెళ్ళి రాత్రి 11-12 గంటల ముందు ఎప్పుడు వచ్చేవాడు. ఇంకా ఉప్పని చేపలు కూర ఇంట్లో పెట్టుకుంటారు, నవ్వకూడదు ఈ టైంలో. పిల్లి తినేసింది. పిల్లి తినేయడం ఏంటంటే నేను అప్పుడు కర్రలతో వండేవాడు. పెద్ద చెక్క తీసుకొని పిల్లి కొట్టడం ఏంటంటే అది నాకు ఇక్కడ పగిలేసింది. నేను ఆ ప్రతి నైట్కి ఏంటంటే నొచ్చి భోజనం చేసిన టైంలో ఇతను నెగిసి వచ్చి సరే ఇప్పుడు ఈ టైం అయింది, ఎంత టైం వేగం రావాలి కదా, భోజనం చేసి పడుకోండి. ఆ టైం అప్పుడు ఏంటంటే 2-3 రెప్పలు తగ్గినాయి. పిల్లికి ఎప్పుడైనా తలుపు వేసి కొట్టగరా, పళ్ళు పీకేతాయని గట్టిగా కొట్టేశారు రోజు. ఆ ఒక ఘటన బాగా జ్ఞాపకం ఉంది. కానీ ప్రతి జాగాలో మాకు ఒక తండ్రిగా కాపాడేటంటే మాకు ఈరోజు ఏంటంటే మేము అతను చెప్పే నడవడికల్లో ఇప్పుడు కూడా నడుచుకుంటున్నాం. 80వ సంవత్సరం నుండి నేను 93 వరకు మ్యారేజ్ అయ్యే టైం వరకు అక్కడే ఉంటున్నాం. వాళ్ళు చేసిన మాకు చాలా ఉపకారం ఉంది. ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేకపోతున్నాం.